అప్కమింగ్ ప్రోమోలో అక్షర అపర్ణకి ఫోన్ చేస్తుంది. ఇక అప్పు గొంతు చాలా నీరసంగా అనిపించడంతో ఏమైందో అప్పు గొంతు అలా ఉంది అని చెప్పి అడిగేసరికి జ్వరం వచ్చినట్టుంది చిన్నక్క, అందుకే కాస్త తలనొప్పిగా నీరసంగా ఉందని చెప్పి అప్పు అంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన రాజీ ఏమో అపర్ణ ఫోన్లో మాట్లాడడం చూసి, ఏ అమ్మా మహారాణి ఇంట్లో అన్ని ఫోన్లు పెట్టుకొని తీరిగ్గా కూర్చొని ఫోన్ మాట్లాడుతున్నావా? నువ్వు ఇక్కడ తీరిగ్గా కూర్చొని ఫోన్ మాట్లాడుతూ ఉంటే ఆ పనులన్నీ ఎవరు చేస్తారు? నీ పుట్టింటి వాళ్ళు వచ్చి చేస్తారా ఏంటి? ముందు లేచి పనులన్నీ కానీ అని చెప్పి రాజ్యం వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలు విన్న అక్షర చాలా బాధపడుతుంది. ఇక అక్షర వెంటనే బుజ్జమ్మతో అత్తయ్య గారు ముందు మనం వెళ్ళి అపర్ణని హాస్పిటల్ తీసుకెళ్దాం అని చెప్పి అనేసరికి బుజ్జమ్మ అండ్ అక్షర ఇద్దరు కూడా అపర్ణ ఇంటికి బయలుదేరుతారు. ఇక బుజ్జమ్మ అపర్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి అక్కడ ఉన్న రాజీ ఏమో, ఆగండి, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? ఇది నా ఇల్లు, ఈ ఇంట్లోకి మీకు ఎంట్రీ లేదు అని చెప్పి రాజ్యం బుజ్జమ్మ ఇచ్చిన తీర్పుని మనసులో పెట్టుకుని ద్వేషిస్తూ ఉంటుంది. దాంతో అక్షర, ఇప్పుడు మేము వచ్చింది నా చెల్లెల్ని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి అని చెప్పి అక్షర అంటుంది. సరిగా అదే సమయానికి అపర్ణ జ్వరంతో అక్కడికి వచ్చి వాళ్ళ అత్తయ్యకి కాఫీ ఇస్తుంది. అక్కడ అనుకోకుండా అక్షరం చూసిన అపర్ణ చిన్నక్క అంటూ ఎమోషనల్ అయి అక్షర దగ్గరికి వచ్చి అక్కడే స్పృహ కోల్పోయి పడిపోతుంది. దాంతో ఇక అపర్ణని పట్టుకున్న అక్షర ఒళ్ళు అంతా వేడిగా అనిపించడంతో ఇక అపర్ణ పరిస్థితి అర్థమవుతుంది అక్షరకి. మరి అపర్ణ పొజిషన్ చూసిన అక్షర రాజ్యంకి ఎలా బుద్ధి చెప్తుంది, అసలు ఏం చేయబోతుంది అన్నది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.